ఇవాళ రెండో రోజు టీడీపీ మహానాడు కొనసాగనుంది. కడప జిల్లాలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు మహానాడు సూపర్ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మొదటి రోజు మహానాడు గ్రాండ్ సక్సెస్ అంటూ చంద్రబాబు కితాబిచ్చారు. టైమింగ్ పాటిస్తూనే చక్కగా మాట్లాడిన నేతలను చంద్రబాబు అభినందించారు. రెండో రోజు కూడా ఇదే తరహాలో సమయపాలన పాటిస్తామని చంద్రబాబుకు నేతలు తెలిపారు. ఇవాళ దివంగత నేత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేతలు నివాళులు అర్పించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మహానాడులో నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం వీటిపై పలువురు నేతలు ప్రసంగిస్తారు. టీడీపీ జాతీయ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ జారీలో తెలుగుదేశం పార్టీ తన సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. మహానాడు సందర్భంగా పార్టీ కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. మొదట అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగిన తర్వాత మిగిలిన కార్యవర్గం ఏర్పాటవుతుంది. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అధ్యక్ష పదవి ఏకగ్రీవమవుతూనే ఉంది. కడప మహానాడులో భాగంగా పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియలో ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కరే పోటీలో ఉన్నారు. అధ్యక్షుడిగా ఇవాళ లాంఛనంగా ఆయన పేరును ప్రకటిస్తారు.